రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ఆయన అభిమానులు టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి పెద్దకాపు లేఅవుట్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ యాదవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు నియంత పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రాన్ని బాగు చేయగలరనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వివరించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూటమికి మద్దతు తెలియజేశారని, వారి కోరికలను తీరుస్తూ చంద్రబాబు సైతం ఉద్యోగాలను భర్తీ చేసి పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ యాదవ్, కంకణాల రజనీకాంత్, శరత్ చౌదరి, దినేష్ చౌదరి, బాలు, మధు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా మనము భారతదేశంలో ఉన్నామా లేమా అనేది ప్రజలకే తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వతంత్రం ఏ విధంగా వస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అనే మా నాయకుడి ద్వారా ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మేమంతా కూడా పాలాభిషేకాలు, టపాసులతో ఒక దీపావళిలాగా మేము పండుగ చేసుకుంటున్నాము. దీనికంతా కారణమైన ఏపీ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా పోలీసు పార్సారథి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక నుంచి మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.